క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సకల ఆత్మల స్మరణ ప్రార్థనలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. ఆంబ్రోస్, మాణిక్యమ్మ, చిన్నప్ప, ఫాతిమా, సుందర్రావు, మరియరత్నం, ప్రకాశ్రావు, ప్రసాదరావు, విమల, ఫాదర్ జయరాజు, ఫాదర్ జోజీ ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని పక్కి వరప్రసాద్ మరియు మేరీ విజయరాణి కుటుంబ సభ్యులు, మెట్టు చిన్నప్పరెడ్డి, తెరేజమ్మ, రాయపరెడ్డి, పోతిరెడ్డి, రాయపరెడ్డి, జసింత, శ్యామల, సొలమన్ రెడ్డి, షౌరీలు, శ్యామల జోజిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మెట్టు శ్లీవమ్మ కుటుంబ సభ్యులు, దిక్కులేని ఆత్మల కొరకు మరియు ఉత్తరించు ఆత్మల విశ్రాంతి కొరకు డాక్టర్ జి బాలప్రణీత్ రెడ్డి కుటుంబ సభ్యులు, గాలి శ్రీవారెడ్డి, ప్రతాప్ రెడ్డి, టేకులమ్మ, ఇన్నారెడ్డి, వట్టి ఉర్సుల, గాలి రాజమ్మ, జేకబ్ రెడ్డి, దొడ్డ తెరసమ్మ, పాపిరెడ్డి, ఎరువ ఇన్నారెడ్డి, జ్ఞానమ్మ, బాలరెడ్డి, ఇన్నారెడ్డి, మరియమ్మ, వట్టి విన్సెంట్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు జి తెరసమ్మ కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు బొడ్డపాటి జోజీ గురువారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మల విశ్రాంతి కొరకు. ఈ ఉద్దేశాలతో పాటు మన కుటుంబంలో మరణించిన ఆత్మలను కూడా స్మరిస్తూ ఉత్తరించు ఆత్మల ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రార్థిద్దాం. ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక పితయైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి స్వామి. సకల వరప్రసాదములతో మోక్ష రాజ్యమునకు వేయించేసిన పరిశుద్ధ మరియమ్మ గారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. దైవచిత్త ప్రకారము నడిచి శాశ్వతానందం పొందిన పునిత సన్మన్స్కులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. రక్షకుని రాకడను నిరీక్షించుచుండి కడకు వారి దర్శనము పొందిన పితాపుత్రులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. జూదుల 12 గోత్రములకు న్యాయ నిర్ణయము చేయుటకు 12 సింహాసనముల మీద కూర్చుండు అపోస్తులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. స్వామిని వెంబడించి మోక్షమునకు వేయించేసిన ప్రభు శిష్యులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. పవిత్ర వేదమునకై ప్రాణములు బలి ఇచ్చిన సకల వేద సాక్షులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, ఉత్తరించు ఆత్మల కొరకు వేడుకొనండి. ఉత్తరించు స్థలముల నుండెడు వారలారా, అనిత్య శిక్షలను దయచేసి తొలగించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మేము చేసుడు మనవులన్నిటిని దయచేసి ఆలకించండి స్వామి. ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ దర్శనము లేని అంధకార స్థలముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ భూలోకమును ఉత్తరించకపోయినందున వచ్చిన కీడులో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. కృతజ్ఞత లేమితనముచే మీకు రప్పించిన కోపాగ్ని నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. దురాశాపాస బంధము వల్ల చిక్కుకున్న పాపముల నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరించు స్థలముల్లో అనుభవించడు కష్టములలో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. భూలోకములో బాధలన్నిటికంటే ఎక్కువైన బాధల్లో నుండి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. బలహీనత చేత కట్టుకొనిన దోషములను ఓర్చుటలో చూపెడు మీ మితిలేని కృపా కటాక్షములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ స్లీవ మరణము వల్ల కలిగిన ఫలములను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ పునరుత్థానమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. పితాపితృల స్థలముల్లో మీ ప్రవేశము వల్ల అచ్చట ఆత్మలకు దయచేసిన విడుదలను చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. మీ మోక్ష ఆరోహణమును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము చేయు కాలమందు వేరు చేసిన పాప పుణ్యములను తగినట్లు పాలించు మీ భయంకరమైన తీర్పును చూచి ఉత్తరించు ఆత్మలను రక్షించండి స్వామి. ఉత్తరించే స్థలమున ఉండెడు ఆత్మలకు కష్టములను తొలగి మోక్ష పాక్యము దొరుకునట్లుగా వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. చేసిన పాపములకు గాను ఉత్తరింపవలసిన అప్పు తీర్చి మోక్ష భాగ్యము చేరునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. పుణ్యాత్ములు చేయు ధర్మ కార్యముల వల్లను వేడుదల వల్లను దివ్య పూజ వల్లను వచ్చేడు లెక్కలేని పుణ్యఫలముల చేత మోక్ష భాగ్యమును పొందినట్లు దేవర్ని వారిని వేడుకొంచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. స్లీవ ప్రకాశము వారులకు ప్రకాశించినట్లు
దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థనను వినవదరించండి స్వామి. ఉత్తరించు స్థలములో నుండిన ఆత్మలను సన్మనస్కుల మోక్ష రాజ్యమునకు తోడుకొని పోవునట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాము. మా ప్రార్థన వినవదరించండి స్వామి. మోక్ష రాజ్యమున మీ సముఖములో వారలను అప్పగించున్నట్లుగా దేవర వారిని వేడుకొనుచున్నాను. మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా పాపములను ఓరవండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల అయిన యేసు ప్రభువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. లోక పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్లైన యేసు ప్రభువా, మా మీద దయగా నుండండి స్వామి. నిత్యపిత సర్వేశ్వర యేసుక్రీస్తు ప్రభుని వెలలేని దివ్య రక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద మరియు దిక్కులేని ఆత్మలపైన దయగా నుండండి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమును పొంది విశ్రమింతురుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సమస్త విశ్వాసుల సర్వేశ్వర, సృష్టికర్తయు రక్షకుడనైన వారా, మీ దీనుల ఆత్మలకు సమస్త పాపముల వలన అనుభవించవలసిన అనిత్య శిక్షల నివారణను కరుణించండి. వారెల్లప్పుడూ ఆశించిన మన్నింపును మా భక్తి గల వేడుదల చేత పొందచేయనవతరించండి. పితతోనూ పవిత్ర ఆత్మతోనూ సదాకాలము జీవితులు రాజ్య పరిపాలకులైన యేసు ప్రభువా. ఆమేన్. ఇది పూజ సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, మన మనసుకు సేదదీచు సమయమిదే, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజ సమయం, మనకొసగిన అభయం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం, రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. పరిపూర్ణతతో ప్రభు వసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి, పరిపూర్ణతతో ప్రభు వసగిన బలి, పరివర్తన కలుగుటకు ప్రభు ఇచ్చిన ఈ బలి, ఈ బలి ఎందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం, ఈ బలి ఎందే కలదు దైవ బలం, ఇది మనకు జన్మ ఫలం, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి పాల్గొందము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము, రండి రక్షణ పొందుదము. ఇది పూజ
పూజ సమయం మనకొసగిన అభయం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ఈ దివ్య బలి పూజకు ప్రేమతో మిమ్మందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు గుంటూరు మేత్రాసనం, సహాయమాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు సుద్దపల్లి నవీనమ్మ మరియు కీర్తిశేషులు సుద్దపల్లి జకరియా. పుట్టినరోజు జరుపుకుంటున్న బ్రదర్ సుద్దపల్లి శేషిబాబు, సుద్దపల్లి నవీనమ్మలకు మరియు సుద్దపల్లి జకరియా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని సుద్దపల్లి నవీనమ్మ, రమేష్ బాబు, విజయ్ కుమారి, మనోహర్ బాబు, సురేఖ, రవీంద్ర కుమారి, నిర్మల్ బాబు, సుహాసిని, జయకర్ బాబు, మీనా, రవీంద్ర బాబు, సువర్ణ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, తాళ్ళ చెరువు విచారణ, ఫాదర్ తుమ్మా వెలాంగని శివరెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుడు ప్రసాదించిన జీవితమునకు, గురుత్వమునకు కృతజ్ఞతగా మరియు రాబో కాలంలో కూడా దేవుని దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కీర్తిశేషులు పీటర్ జోసెఫ్ రెడ్డి, నిర్మల మేరీ, సాగర్ రెడ్డి, పింకిరెడ్డి మేరీ, జెస్సికా మేరీ, ప్రహస్య మరియు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, బోయినపల్లి విచారణ, కీర్తిశేషులు సల్భిన్లా జ్ఞానారెడ్డి గారి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సల్భిన్లా తెరేసా, ప్రేమ్ కుమార్, ఆనంద, మేరీ, ఉడమల శివరెడ్డి మరియు థామస్, నవ్యకీర్తి, స్నేహ, ఏంజలీనా కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఫాదర్ తుమ్మా వెలాంగని శివరెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుడు ప్రసాదించిన జీవితమునకు, గురుత్వమునకు కృతజ్ఞతగా మరియు రాబో కాలంలో కూడా దేవుని దీవెనలు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మరియ రాణి క్రితిడ్రల్ విచారణ క్రైస్తవురాలు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం, మిర్యాలగూడ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న దాసరి భాగ్యమ్మకు మరియు దాసరి అంతోనికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, మధురవాడ విచారణ, నూగూరు బుచ్చినాయుడు శాంత కుటుంబంలో దేవుడు దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశముల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభు పుట్టుగ్రుడ్డివానికి దృష్టి ప్రదానము చేస్తున్నారు. అతని యొక్క గుడ్డితనమును పోగొట్టి దృష్టిని ప్రభు ఇస్తున్నారు. అది ఆయన యొక్క విశ్వాస ఫలముగా ప్రభు తెలియచేస్తున్నారు. నీ విశ్వాసమే నీకు ఈ దృష్టిని ప్రసాదించిందని చెప్పి అతని యొక్క విశ్వాసాన్ని ప్రభు అభినందిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనందరి యొక్క విశ్వాసమును మనం పరిశీలన చేసుకోవాలి. ఈరోజు కూడా మొదటి పట్టణంలో యోహాను గారు దర్శన గ్రంథములో రాసిన విషయాలని మనం ఆలకిస్తున్నాం. తిరుసభ ఆరంభంలో మొట్టమొదటగా ఏర్పాటు చేయబడినటువంటి 7
సంఘాలకు ఆయన రాస్తున్నాడు. ఈరోజు ఎఫెస్ సంఘానికి రాసినటువంటి విషయాలను ఆలకిస్తున్నాం. అక్కడ ఎఫెస్ సంఘాన్ని ఆయన ఉద్దేశిస్తూ రాస్తూ ఒక వాక్యంలో ఈ విధముగా చెప్తూ ఉన్నాడు. మొదటి వాళ్ళే ఇప్పుడు మీరు నన్ను ప్రేమించుటలేదు, ఇది మీపై నేను మోపు నేరారోపణ. దేవుడు ఆ ఎఫెస్ సంఘంతో అంటున్నారు, మునుపటి మాదిరిగా మీరు నన్ను ప్రేమించటం లేదు, మీ ప్రేమలో మార్పు వచ్చింది, మీ యొక్క విశ్వాసము తగ్గిపోయింది, మీరు నన్ను సమీపించటలేదు, ఇదే మీరు చేస్తున్నటువంటి నేరము పొరపాటు అని చెప్పి ఆ సంఘస్థికి మనకి ఈ వాక్యం ద్వారా వారి యొక్క తప్పులని తెలియచేయటం జరుగుతుంది. విశ్వాసములో వెనుకంచె వేసి ఉన్నామా? మన విశ్వాసము దినదినము పెంపొందుతుందా, లేకపోతే సన్నగిల్లిపోతుందా? ఆ ప్రభువుని మనం చేరుకుంటున్నామా, ప్రభువుకి దూరం అయిపోతున్నామా? ప్రభు కోసం మనము ఏ విధముగా ప్రాకులాడుతున్నాం, లేక ఈ లోక విషయాల కోసం ప్రాకులాడుతున్నాం అనేది ఈరోజు మనం ధ్యానం చేసుకోవాల్సినటువంటి విషయాలు. మరి ఈ లోకంలో ప్రజలందరూ కూడా దేవుని మరచి జీవిస్తున్నట్లు కనపడుతూ ఉన్నది. లోకం మారిపోయిందని ప్రతి ఒక్కరూ చెప్తూ ఉన్నారు. అటువంటి ఈ యొక్క విషయంలో మనమందరం కూడా అప్రమత్తులమై మన విశ్వాసాన్ని బలపరచమని, మన తప్పులను ఎరిగి వాటి నుండి బయటపడే శక్తిని, స్వస్థతను, ఆత్మ స్వస్థతను మనకు దయచేయమని ఆ ప్రభుని మనసారా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేసుకుంటాం. ఈ పూజా బలిని యోగ్యంగా నెరవేర్చుటకు మనం చేసిన పాపను తలంచుకొని ప్రభు క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదాము. ఓ మా ప్రభువా, నిత్యం మేము పూజించటలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమైన ఆనందము కలదు. కనుక మీ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీరెంత భ్రష్టులైతిరో గుర్తుకు తెచ్చుకొనుడు. మారు మనసు పొంది మొదట మీరు చేసిన క్రియలను చేయండి. మొదటి పఠనము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనముల వరకు, 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనముల వరకు. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనముల వరకు, 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 5 వచనముల వరకు. యేసుక్రీస్తు బహిరంగమునర్చిన విషయములు ఇచ్చట గ్రంథస్థలమున కావింపబడినవి. దేవునిచే ఇవి ఆయనకు ప్రసాదింపబడినవి. అనతి కాలము ఏమి సంభవింపనున్నది ఆయనచే దేవుని సేవకులకు ప్రకటింపబడవలెను. ఇది దేవుని అభిమతము. క్రీస్తు తన దూత ద్వారా తన సేవకుడగు యోహానుకు ఈ విషయములను విదితము చేసెను. తాను చూచిన సర్వమును యోహాను వెల్లడించెను. ఇది దేవుని వాక్కును, యేసుక్రీస్తు బహిరంగము చేసిన సాక్ష్యమును గూర్చి యోహాను రాసిన నివేదిక. ఇవి అన్నీయు అనతి కాలముననే సంభవింపనున్నవి
కనుక ఈ గ్రంథము పఠించువారు ధన్యులు. ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు. ఆసియా మండలమునందలి సప్త సంఘములకు యోహాను వ్రాయినది. భూత భవిష్య వర్తమానములందున్న దేవుని నుండి ఆయన సింహాసనము ఎదుట ఉన్న సప్తాత్ముల నుండి ఎఫెసు సంఘదూతకు ఇట్లు వ్రాయుము. తన కుడి హస్తమున సప్త తారకలను దాల్చు వాని సందేశము ఇది. సప్త దీప స్తంభముల నడుమ నడుచు వాని సందేశము ఇది. మీరు ఏమి వనర్చుతిరో నాకు తెలియను. మీరు ఎంత శ్రమపడి పనిచేసితిరో, ఎంత సహనమును ప్రదర్శించుతురో నేను ఎరుగుదును. దుష్టులను మీరు సహింపజాలరనియు నాకు విదితమే. అపోస్తులు కాకుండగానే అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అసత్యవాదులని మీరు కనుగొంటిరని నాకు తెలిసినదే. మీరు ఓర్పును చూపితిరి, నా నామము నిమిత్తము కష్టములను అనుభవించితిరి, అయినను అలసిపోలేదని నాకు తెలియను. కానీ మొదటి వలె ఇప్పుడు మీరు నన్ను ప్రేమించుటలేదు. ఇదియే మీపై నేను చేయు నేరారోపణ. మీరెంత భ్రష్టులైతిరో గుర్తుకు తెచ్చుకొనుడు. మారు మనస్సు పొంది మొదట మీరు చేసిన క్రియలను చేయండి. అట్లు చేసి మారు మనసు పొందితే తప్ప నేనే వచ్చి మీ ద్వీప స్తంభమును స్వస్థానము నుండి తొలగింతును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ గెలుపొందిన వారికి జీవవృక్షపు ఫలమును ఆస్వాదించు భాగ్యమును అనుగ్రహించును. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడువనివాడు, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అందరూ గెలుపొందిన వారికి జీవవృక్షపు ఫలములను ఆస్వాదించు భాగ్యమును అనుగ్రహించును. అతడు ఏటి ఒట్టున నాటగా సకాలమున పండ్లునిచ్చును. ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడియును. అందరూ గెలుపొందిన వారికి జీవవృక్షపు ఫలమును ఆస్వాదించు భాగ్యమును అనుగ్రహింతును. కానీ దుర్మార్గులిట్టి వారు కారు. వారు కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టి వంటి వారు. నీతిమంతుల మార్గమును ప్రభువు ఆదరించును. దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. అందరూ గెలుపొందిన వారికి జీవవృక్షపు ఫలములను ఆస్వాదించు భాగ్యమును అనుగ్రహింతును. కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదెను, నేను స్వస్థత పొందేదెను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందేదెను, నేను స్వస్థత పొందేదెను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా,
స్వస్థత పరచగను త్వరగా రావయ్యా నన్ను స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా నన్ను స్వస్థత పరచగను త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదెను నేను స్వస్థత పొందెదెను హల్లెలూయా 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 ప్రభువు మీతో నందరుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 18వ అధ్యాయము 35వ వచనము నుండి 43వ వచనము వరకు. యేసు యెరికో పట్టణమును సమీపించి వచ్చుచుండగా త్రోవ ప్రక్కన ఒక గ్రుడ్డివాడు కూర్చుండి భిక్షము అడుగుకొనుచుండెను. వాడు ప్రజలు గుంపులుగా నడుస్తూ చప్పిడి విని విశేషము ఏమి అని అడిగెను. నజరేతు నివాసియగు యేసు వెళ్ళుచున్నాడు అని ప్రజలు వానికి చెప్పిరి. అంతటా వాడు, యేసు, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలు వేసెను. ముందు నడుచు ప్రజలు వారిని ఊరకుండుమని కసురుకొనిరి. వాడు ఇంకనూ బిగ్గరగా, దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలు పెట్టసాగెను. యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మని ఆజ్ఞాపించెను. వాడు దగ్గరకు రాగానే యేసు వానితో, నేను నీకేమి చేయకోరెదవు అని అడిగెను. ప్రభు, నాకు దృష్టి దానము చేయుడు అని వాడు బదులు పలికెను. అట్లే నీవు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచినది అని యేసు పలికెను. ఆ క్షణమే వాడు దృష్టిని పొంది దేవుని పొగడుచు ఆయనను అనుసరించెను. ఇది చూసిన ప్రజలందరూ దేవుని స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఈ పరిశుద్ధ వాక్యం నుండి 2 విషయములను ధ్యానం చేస్తాము. మొట్టమొదటిగా, ఈ గ్రుడ్డివాడు తనకు చూపు లేదని, నేను చూడలేను అన్నటువంటి విషయమును గ్రహించుకొని ఉన్నాడు, తెలుసుకొని ఉన్నాడు. రెండవది, ఆ చూపుని ప్రసాదించేది క్రీస్తు మాత్రమే. క్రీస్తు నాకు దృష్టిని ఇవ్వగలరు అన్నటువంటి అతనిలో ఉన్న విశ్వాసము. ఇవి 2 మనము ఈరోజు ఈ వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి విషయానికి వస్తే, మరి ఆ గ్రుడ్డివాడు తనకు ఏ దిక్కు లేక తన పేదరికములో భిక్షం ఎత్తుకొని రోడ్డు ప్రక్కన ఆయన ఒక దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. నిర్భాగ్య జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. తన యొక్క దుస్థితి చాలా ఘోరముగా ఉన్నదని తనకు తెలుసు. ఎందరి మీదనో ఆధారపడాలని, ఎవరో ఒక పైసా అరాకొర ఇస్తే దానితో బ్రతకాలని
ఆశపడుతూ ఆ భిక్షమెత్తినటువంటి జీవితము ఎంత ఘోరమైన జీవితమో, ఇతరులు ఈసడించుకున్నా, కసిరినా, తిట్టినా, ఏమి చేసినా, ఎండైనా వానైనా రోడ్డు మీదనే జీవితం గడపడం ఎంత దుర్భరమో మనందరము కూడా ఊహించుకోగలం. అటువంటి పరిస్థితి తనకు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి చాలా బాగా అతడు తెలుసుకున్నాడు. దానికోసం ఏమి పరిష్కారం అనే దాని మీద అన్వేషణలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన పరిస్థితిని మనం గ్రహించుకుంటున్నామా? ఒక వాక్యము ఈరోజు మనము దర్శన గ్రంథములో చదువుకుంటే తెలుసుకొనగలము. దర్శన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో ఈ విధముగా చెప్తూ ఉంది. నేను భాగ్యవంతుడను, సుఖముగా ఉన్నాను, నాకే కొదవ లేదు అని నీవు అనుకొందువు. కానీ నీవు ఎంత దీనుడవో, ఎంత హీనుడవో నీవు ఎరుగవు. నీవు నిరుపేదవు, దిగంబరివి, గ్రుడ్డివాడవు అంటున్నా. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఆ యొక్క గ్రుడ్డివాని కంటే హీనమైన పరిస్థితి మనది. అతడికి భౌతికమైనటువంటి దృష్టి లేకపోవచ్చు, ఆ విధముగా అతడు గ్రుడ్డివాడు. కానీ మనం చూస్తూ ఉన్నటువంటి అందులముగా ఈ కాలంలో మనం జీవిస్తున్నాం. చూస్తున్నా కానీ మనకేమీ పట్టని విధముగా మనం జీవిస్తున్నాం. అంధకారంలో మనం జీవిస్తూ ఉన్నాం. మన జీవితాలు ఏ విధముగా మారిపోయినాయంటే దేవుని ఎడల భయభక్తులు లోపిస్తూ ఉన్నాయి. మన విశ్వాసము సన్నగిల్లబడిపోతూ ఉన్నది. మనము విలాసాలతో మత్తెక్కి జీవిస్తూ ఉన్నాం. ఆ గుడ్డితనంలో విచ్చలవిడిగా బ్రతుకుతూ ఉన్నాం. ఇలాంటి యొక్క పరిస్థితిని మనము ఏ విధముగా జీవిస్తున్నామంటే ఆ గుడ్డివాడి కంటే కూడా ఇంకా హీనంగా ఉన్నాం. ఏమిటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుని యొక్క అలికిడిని మనము గుర్తించలేని వారముగా ఉన్నాం. ఆ గుడ్డివాడైనా యేసు ఆ దారిలో వస్తున్నాడన్నటువంటి అలికిడిని అతడు పసిగట్టగలిగాడు. మనం ఆ దేవుణ్ణి మరచి జీవిస్తున్నాం. అందుకే వాక్యంలో చెప్తున్నాం. మనం అనుకుంటున్నాం నాకు అన్నీ ఉన్నాయి, నేను సుఖముగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. కానీ వాక్యం చెప్తుంది నీవు నిరుపేదవు, నిరుభాగ్యుడవు, నీవు గ్రుడ్డివాడవు. అలాంటి యొక్క విషయంలో లోకము మారిపోయి మనుషులు దేవునితో పని లేనట్టుగా జీవిస్తున్నారు. మరి మనము దాన్ని గ్రహించుకుంటున్నామా? దాన్ని ఆలోచనకు తెచ్చుకుంటున్నామా? ఆ గ్రహింపును కలిగి మరలా కళ్ళు తెరిచి దేవుని వైపు రావటానికి సిద్ధంగా ఉన్నామా? ఆ గుడ్డివాడు చూపు లేకపోయినా యేసు కోసం వేచి ఉన్నాడు. యేసు యొక్క అలికిడిని తెలుసుకోవటానికి అందరినీ అడుగుతూ ఉన్నాడు. అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క విషయం మనము ఈరోజు ఒక్కసారి మన మనసుకి ఎక్కించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మొదటి విషయంలో మరి మన పరిస్థితి, మన ఆత్మ పరిస్థితి, మన పాపం ఉన్నదా లేదా అన్నటువంటి విధానంలో ఏది పాపం ఏది పాపం కాదన్నటువంటి విధానంలో మనుషులు జీవిస్తున్నారు. ఈ లోక విషయాల్లో పడిపోయి విశ్వాసాన్ని కోల్పోయి అందులుగా జీవిస్తున్నటువంటి యొక్క విషయంలో మనమందరం కూడా కొద్దిగైనా మేలుకొని మరింతగా మన మనసులను మార్చుకోమని ఈరోజు మొదటి పట్టణం చెబుతుందో అలాంటి ఒక విషయంలో, అందుకే వాక్యంలో మొదటి పట్టణంలో విన్నాం. ఆ యొక్క యోహాను గారు రాస్తున్నారు ఒక సంఘానికి, ఎఫెసు సంఘానికి రాస్తున్నారు, మీరు మొదటి వలె నన్ను ప్రేమించటం లేదు అని దేవుడు వాని మీద నేరం మోపుతున్నాడు. ఇంతకుముందు మీరు ఎంత కష్టపడ్డారు, ఎంత విశ్వాసం కోసం పాటుపడ్డారో నాకు అన్నీ తెలుసు. కానీ అటువంటి యొక్క ప్రేమ, విశ్వాసం దేవుని పట్ల ఇప్పుడు లేదే అని చెప్పి మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దేవుడు మారు మనసు పొందండి అని చెప్పి ఆ యొక్క వాక్యాన్ని రాసినట్లు మనమందరం కూడా గుర్తున్నాం. యోహాను గారు రాస్తున్నారు, మీరెంత బస్టులైతుడో గుర్తుకు తెచ్చుకొనడు, మారు మనసు పొంది మొదట మీరు చేసిన క్రియలు చేయండి, అట్లు చేసి మారు మనసు పొందితే తప్ప
నేను వచ్చి మీ దీపస్తంభమును స్వస్థానం నుండి తొలగింతునని చెప్పి ఆ వాక్యంలో ఈరోజు మొదటి పట్టణం ద్వారా దేవుడు మనకు వినిపిస్తున్నా. మనందరికీ కూడా ఆ గుడ్డివాడిలాగా ఆ గుడ్డితనం పోయే విధముగా మనము మారు మనసు పొందాలని చెప్పి ఈరోజు మొట్టమొదటిగా గ్రహించుకుందాం. రెండవ విషయంలో మరి అది ఎలా సాధ్యమవుతుంది? గుడ్డివాడు యేసు ప్రభు నాకు దృష్టిని ఇవ్వగలడు అని నమ్మి ఉన్నాడు. కాబట్టి ఏమి చేశాడు? ఎప్పుడైతే యేసువే ఆ దారిలో వెలుచున్నాడని విని ఉన్నాడో అతడు ఊరుకోలేదు. అతడు అరుపులు ప్రారంభించాడు. దావీదు కుమారా, యేసయ్యా నన్ను కరుణింపుము అని కేకలు పెట్టారు. ప్రజలు అతడు అరుస్తూ ఉంటే అతన్ని కరుచుకున్నారు. ఆ కసిరి మాట్లాడారు. అతన్ని నోరు మూపించాలనే ప్రయత్నం చేశారు. అతన్ని అడ్డగించారు, ఆటంకపరిచారు. అయినా కూడా అతడు వాళ్ళు ఎంతగా వద్దంటున్నారో అంతకంటే ఎక్కువ స్వరముతో యేసుని అతడు పిలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క స్వరము యేసు యొక్క చెవిలో పడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము ఈ యొక్క మారు మనసు పొందాలంటే, విశ్వాసమును మరలా మనం వెలిగించుకోవాలంటే మనము కూడా ప్రార్థన అనేటువంటి దాని యొక్క సాధనాన్ని స్వీకరించాలి. ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని చేపట్టాలి. ప్రార్థనలో దేవుణ్ణి సమీపించాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంతమంది మనకు ఆటంకంగా అనిపించినా, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా, ఎవరు చేస్తున్నా ఎవరు చేయకపోయినా, మనం ప్రార్థనలో నిమగ్నమై ఉండి యేసుని సమీపించి యేసుని అర్థిస్తే అటువంటి యొక్క ప్రార్థన దేవుడు వినకుండా ఉండడు అని ఈ గ్రుడ్డివాడు మనకు ఒక ఆదర్శాన్ని ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ఎంతగా పట్టుదలతో వీడకుండా ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాం. దాన్ని మనం కావాలి. ఆ యొక్క విశ్వాసానికి యేసు ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చారు. నీకేమి కావాలి? నాకు దృష్టి దానం చేయండి ప్రభు అంటున్నాడు. అలానే నీవు పొందు అని చెప్పి అతనికి వెంటనే యేసు ప్రభు దృష్టినిచ్చారు. నీ విశ్వాసమే నీకు ఈ మేలు చేస్తుందని చెప్పి అతన్ని అభినందించారు. మరి ఎంత పట్టుదలతో, ఎంత నిలకడగా వీడకుండా మనం ప్రార్థన చేసి యేసు ప్రభు ద్వారా మన యొక్క మనస్సుని ప్రభు వైపుకు మలుచుకొని ప్రభు మీద నిలుపుకొని మునుపటి లాంటి విశ్వాసాన్ని మళ్ళా మనం పొందగలుగుతామో అంతగా దేవునికి ప్రియులైనటువంటి వారముగా మారబోతున్నాం. ఆ జీవితాన్ని దేవుడు మనకు దయచేయాలని మనం పట్టుదలతో ప్రభుని దర్శించాలి. ఈరోజు నాకు ఏమీ సమస్య లేదు, నేను బాగా చూస్తున్నాను, నాకు ఆరోగ్యం బాగా ఉంది, నాకు తినటానికి అన్నీ ఉన్నాయి, నేను బాగా సంపాదించుకున్నాను, నాకే కొదవ లేదని మీరు అనుకుంటున్నారో, అలా అనుకుంటే మీరు చాలా పొరపడుతున్నారు. అదే దర్శన గ్రంథం 3:17 చెప్పారు, మీకు అన్నీ ఉన్నా కానీ మీ అంత దరిద్రులు దౌర్భాగ్యులు ఎవరూ లేరు, మీరు గుడ్డివారు. ఎందుకంటే మన పౌలు గారు 2వ కొరింథీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయములో 7వ వచనములో చెబుతూ ఉన్నారు, ఏలయనా మనము దృష్టి వలన కాక విశ్వాసం వలన నడుచుచున్నాము. మనం చూడవచ్చు, కానీ విశ్వాసం లేని వారముగా ఉన్నట్లయితే ఆ గుడ్డివాని కంటే మనం హీనులమే, దరిద్రులమే. మరి ఆ విశ్వాసాన్ని మళ్ళా మనం కూడగట్టుకోవాలని యోహాను గారు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నారు. తిరిగి మునుపటి లాంటి విశ్వాసం, మిరిగి మీ దేవుని మీద మునుపటి లాంటి ప్రేమ మనలో రగిలించమని, వెలిగించమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అర్పించేనా ప్రభు అర్పించేనా, అంజలి ఘటించి అర్పించేనా, అర్పించేనా ప్రభు అర్పించేనా,
అర్పించెనా అంజలి ఘటించి అర్పించెనా చెమ్మగిల్లి కన్నుల నుండి జల జలలారే బాష్పాలను చెమ్మగిల్లి కన్నుల నుండి జల జలలారే బాష్పాలను దాసుడనైనే దోసిన పట్టి భక్తితో నీకు అర్పించెనా దాసుడనైన దోసిన పట్టి భక్తితో నీకు అర్పించెనా అర్పించెనా ప్రభు అర్పించెనా అంజలి ఘటించి అర్పించెనా అర్పించెనా ప్రభు అర్పించెనా అంజలి ఘటించి అర్పించెనా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమోట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న నీ సమక్షములో మేము అర్పించు ఈ బలి నీ ఎడల మాగల భక్తి పెరుగుదలకును మాకు శాశ్వతమైన జీవం పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. విశ్వాసపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢనమ్మకముతో వేచియున్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరంతరము మిమ్మో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిల్వ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి ఇచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన
నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించదము, మీ నీ ఉత్థానమును ఉత్థానమును చాటెదము, మీరు నీవు మరలా మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దేవ ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యత తెలుగు మరియమాతతోను, ఆమె భర్తయు పరిశుద్ధ జుజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగములు దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను జపిస్తూ దేవుడు మనందరికీ ఆధ్యాత్మిక దృష్టిని, నూతన దృష్టిని దయచేసి మన జీవితాలను విశ్వాస పదంలో నడిపించమని ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములో జీవించుచు పరిపాలించుడి ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించడి యస్సు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నొందుమా. పరము నుండి దిగి వచ్చిన ప్రభు యేసుని దేహమును స్వీకరించుమా. శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. అలసిన వారికి అమృతం నీ విందు, అదరిన గుండెకు ఆత్మఫలం నీ విందు. పరలోక భాగ్యముకై పరిశుద్ధని సేవకై మన కొసగిన ఆ భోజ్యం స్వీకరింపుమా. శుద్ధి నొందుమా. మన కొసగిన ఆ భోజ్యం స్వీకరించుమా. శుద్ధి నొందుమా. నా ప్రాణమా పరుగు తీయుమా, నా ఆత్మమా ఆరగించుమా. మీరు ప్రార్థింపుడు. ప్రార్థనలో మీరు దేనిని అడిగినను దానిని మీరు తప్పక పొందుదురు అని విశ్వసింపుడు అని ప్రభు నడుచున్నాడు. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ కుమారుని జ్ఞాపకార్థం ఈ దివ్య బలి సమర్పించితిమి. ఇది మా యందు నీ ఎడల గల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నదురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
వచ్చు వైరి గెల్వెను యుద్ధనాదంబుతో పోదమా యేసుతోటి విగాని పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా రాజు సైన్యమందు చేరెను ఆ రాజు దివ్య సేవ చేయను రాజు సైన్యమందు చేరును ఆ రాజు దివ్య సేవ చేయను యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా యేసుతో టీవిగాను ఎడలెను యేసుతో టీవిగాను వెడలెను యేసుతో టీవిగాని పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా యేసుతోటి విగాని పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా